రాష్ట్ర ప్రజలతో కిరణ్ అంకిల్ గారడి చేస్తున్నారని షర్మిల తెలిపారు. కిరణ్ లెక్కలను ప్రజలు గమనించాలన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం మరిబందంలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. అప్పులున్నాయా, పలహారాలు ఉన్నాయా అని షర్మిల అడిగిన ప్రశ్నకు మహిళలు అప్పులున్నాయని సమాధానం చెప్పారు. ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. వైఎస్ఆర్ ఉంటే 30 కేజీల బియ్యం ఇచ్చేవారని, ఫలితంగా ప్రతి కుటుంబానికి 300 నుంచి 400 రూపాయలు మిగిలేవని అన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కుటుంబానికి 20,000 రూపాయల వరకు మిగిలేవని, కిరణ్ మిగిల్చేది కేవలం 1,500 రూపాయలే అన్నారు. ప్రజలు పిచ్చోళ్లు కాదన్నారు షర్మిల. నెలకు 100 రూపాయలు మిగిలిస్తే కిరణ్ మంచివారైపోతారా అని ప్రశ్నించారు.
అభిలాష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. ఉగాది ప్రతి తెలుగు ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి. కానీ ఆ ఇంట్లో పొయ్యి కూడా వెలుగలేదు, రేషన్ లేదు, ఒక బల్బుకు కరెంటు బిల్లు 400 రూపాయలు వచ్చిందంటూ వాపోయారు. షర్మిల ఆ పేద ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. కొన్నాళ్లు ఓపిక పట్టాలన్నారు. సాక్షి కరస్పాండెంట్ సతీష్ వారిని పలకరించినప్పుడు వారికి కన్నీరే తక్కువైంది. కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఎన్నో కుటుంబాల దేన గాథలు బయటపడుతున్నాయి. వైఎస్ షర్మిల ప్రత్యక్షంగా ఉగాది పండుగ ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పేదరిక ఇళ్లలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు కూడా తీర్చలేని కష్టాలు ప్రజల నుండి ఎదురవుతున్నాయి. ఆ మనసు చలించిపోతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, నూజివీడికి వెళ్లే మార్గంలోనే ఒక రోడ్డు పక్కన ఉన్న ఒక జంక్షన్ లో ఉన్న ఒక పూరింటి దగ్గర ఉన్న ఈ పూరింట్లో ఇవాళ ఉగాది ఏ విధంగా జరుగుతుంది, ఈ కుటుంబంలో కష్టాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడే కొద్దిసేపు కిందట షర్మిల వాళ్ళతో మాట్లాడి వెళ్లారు. వాళ్ళకి తెలుసు. చెప్పండమ్మా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఇప్పుడు మీకు పెన్షన్ అయితే వస్తుందో రావట్లేదండి. పెన్షన్ రావట్లేదండి. మా నాన్నగారు చనిపోయి 10 నెలలు అవుతుందండి. మా అల్లుడు జరిగి కూడా సంవత్సరం అవుతుందండి. మా అమ్మాయి జరిగి 4 నెలలు అవుతుంది. మా పెన్షన్ అనేది రావట్లేదండి. ఏ ఆధారం లేదండి. ఈ పూట మేము అన్నం కూడా వండుకోలేదండి. మాది నియోజకవర్గం పంచాయతీ ఆఫీస్ తరపున కూడా ఏ సహారం మాకు అందిస్తలేదండి. కనీసం కోటా బియ్యం కూడా మాకు ఇచ్చే పరిస్థితిలో లేరండి. ఎందుకంటే మీకు అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారండి. ఇప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళాను, మా ఊరికి సర్పంచ్ గారి దగ్గరికి అడిగామనుకోండి, ఆయన అంటాడు మీకేంటి ఒక రోడ్డు మీద కూలీ నాలు చేసుకోండి అన్నారు. ఇప్పుడు ఈ 2 ఆటోని పెట్టుకొని నేను భర్త చచ్చిపోయినాను. నా పిల్లలు చిన్నవాళ్ళు. వీళ్ళని పెట్టుకొని 5 పోషించాలండి నేను కూలి పనికి వెళ్ళి. మరి కూలి పనికి వెళ్తే 50-70 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులతో ఎలా జరుపుకోను? కనీసం మాకు తింటాను కూడా లేదు. కరెంటు బిల్లు ఎంత వస్తుందా? మీకు ఇంట్లో ఏమున్నాయి, ఎంత వస్తుంది? బల్బు ఉందండి, 400-450 అలా వస్తుందండి. కరెంటు బిల్లు 10 ధర పెరిగిపోయింది కదండి. కూలి పని చూస్తే తక్కువ, ధరలు చూస్తానని మండిపోతున్నాయండి. ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి పాలన తీరు ఎలా ఉందనేది. ఒకే ఒక బల్బు ఉంది. ఒకే ఒక బల్బు ఉన్న ఇంటికి వాస్తవానికి ఉచితంగా విద్యుత్ రావాల్సిన పరిస్థితి. కానీ 400 రూపాయలు బిల్లు వసూలు చేస్తున్నారు. ఇదే ఇంట్లో ఉంటున్న ఒక వికలాంగుడు ఉన్నాడు. చెప్పండి, మీకు పెన్షన్ వస్తుందా లేదా? ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? రావట్లేదండి. నాకు 7 నెలల నుంచి కూర్చున్నారు కానీ ఆ కాగితాలు కావాలి ఈ కాగితాలు కావాలని. మాకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఒకటే ఉన్నది. ఓటు గుర్తింపు కార్డు అడుగుతున్నారు, లేకపోతే రేషన్ కార్డు అడుగుతున్నారండి. లేకపోతే రేపు ఎల్లుండి అని చెప్పి అట్లా 3 నెలల నుంచి తిప్పుకుంటాం సరిపోతుందండి. ఆయన ఈవో గారు అన్నారు ఒకసారి ఆధార్ కార్డు తీసుకొస్తే రాస్తాం పెన్షన్ అని చెప్పి అన్నారండి. 3 సార్లు వెళ్ళామండి. 3 సార్లు వెళ్ళినప్పుడు 4 సార్లు వెళ్ళినప్పుడు అయితే మీకు రేషన్ కార్డు లేనిదే రాస్తా కావదు మీకు అని చెప్పి అన్నారండి. స్పష్టంగా తెలిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో ఒక పేదింటి కుటుంబం, నిరుపేద కుటుంబాలు ఏ విధంగా రోడ్డును పడుతున్నాయి. కనీసం కొత్త కార్డు లేదు, కొత్త పెన్షన్ లేకపోవడం వల్ల ఇంట్లో ఇవాళ పస్తులుండాల్సిన పరిస్థితి. ఉగాది అనేది వీళ్ళ జీవితాల్లో లేదు. ఇక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే తమ కష్టాలు తీరుతాయని వైఎస్ షర్మిలతో తమ కష్టాలను చెప్పుకుని తమ భవిష్యత్తు పట్ల ఆసరా పొందారు. వేజన్ శ్యామ్తో సతీష్, సాక్షి టీవీ, నూజివీడు. కౌలు డబ్బులు కూడా రావడం లేదని రచ్చబండలో రైతు ఆవేదన చెందాడు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే కరెంటుకు 1/2 ఎకరం పంట కూడా తడవడం లేదన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం మడిబందుల షర్మిల రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మద్దతు ధర దళారుల మీదనే ఆధారపడి ఉండటంతో రైతులు నష్టపోతున్నారని అన్నదాత చెప్పారు. రైతుల దగ్గర ధాన్యం అమ్మిన తర్వాత మద్దతు ధర ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తోందని షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు 460 రూపాయలు ఉన్న డీఏపీ ఈ రోజు 1250 నుంచి 1500 వరకు ఉందన్నారు. ప్రతి రైతుకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అప్పులున్నాయన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించే నాయకులు కూడా లేరంటూ వాపోయారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతుకు భరోసా ఉండేదన్నారు. ఎకరానికి కౌలు వచ్చేసి 20 నుంచి 25 వేల వరకు కౌలు ఉందండి. ఇక్కడ కౌలు తీసుకున్న రైతులు ఆత్మహత్యలు తప్ప రెండోదే పరిస్థితి లేదండి. ఇక్కడ కనీసం కరెంటు 3:30 నుంచి 4 గంటలు కూడా ఓట్లేదు. అది కూడా ఒక్కసారి ఓట్లేదు. అరగంట ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత తీసుకొస్తున్నారు. మళ్ళీ 1 గంట తర్వాత వస్తుంది. చేలోకి నీళ్ళు వెళ్ళాలంటే ఈ కాలువలు సరిపోతున్నాయి కానీ చేలోకి వెళ్ళి ఒక అరగం పంట కూడా తడవట్లేదండి. దీనివల్ల రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తప్ప రెండో పరిస్థితి లేదండి. ఇక్కడ మద్దతు వచ్చేసి చేతిలో పడిపోతుందండి. 1000 రూపాయలు
రచ్చబండలో మాట్లాడిన కృష్ణచంద్ అనే వైఎస్ఆర్ అభిమాని మహానేత చనిపోవడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వాపోయారు. మనకున్న దాంట్లోనే కంపెనీలకి మన రాష్ట్ర ప్రజలకే కానీ భారతదేశ ప్రజలకే కానీ ఉద్యోగాలు కల్పించారక్క మన జగనన్న. మన సొమ్ము నాశనం కాకుండా తీసాడక్క జగనన్న. అలాంటి వ్యక్తిని తీసుకెళ్లే వాళ్ళు చల్లబోయి జైల్లో పెట్టారక్క. వాళ్ళు ఏదో ఒక రోజు అదే జైల్లో జగనన్న బయటకు వస్తాడు. ఆ చేసిన బాబాలు కూడా అంతే విధంగా కొట్టిపోయి అదే చల్లబోయి జైల్లో ఓట్లు లెక్కేసుకుంటా అటు జగనన్నలో వాళ్ళకి ఇంకా ఇంట్లో ప్రజలకు స్పందన లేదు, ఏం లేదు. అయినా మనం తెలుసు కూడా ఇది అనే విధాలుగా ప్రవర్తిస్తున్నారక్క. అంతే కదక్క ఖచ్చితంగా చెప్తున్నానక్క. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక పార్టీ జెండా తెలుగుదేశం జెండా కనపడదక్క. ఖచ్చితంగా చెప్తున్న తెలుగుదేశం జెండా కనపడదు, తెలుగుదేశం జెండా కనపడదు. అమర్చించిపోయింది, దాంట్లో సమస్య లేదు. జగనన్న బయటకు వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు కృష్ణచంద్. అభిలాష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. కాంగ్రెస్ టీడీపీలకు బుద్ది చెప్పమని షర్మిల అన్నారు. ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. షర్మిలలో వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసుకుంటున్నామన్నారు కృష్ణా జిల్లా వాసులు. వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 116వ రోజు పాదయాత్రలో షర్మిల నూజివీడు నియోజకవర్గంలో నడిచారు. వైఎస్ఆర్ పాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతికామన్నారు కృష్ణా జిల్లా వాసులు. మళ్లీ ఆ పాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలంటున్నారు. శర్మల గారు మా ఊరు వచ్చినందుకు మేము చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డిని గుర్తు తెచ్చుకోవడానికి జగనన్నను మర్చిపోలేని పరిస్థితుల్లో ఉన్నాము. జగనన్న అంటే నాకు మహా ఇష్టం. శర్మల గారు మా గ్రామం వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము మా గ్రామ ప్రజలు పెద్దలు అందరూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే మేము తలా గంజి కడుపు నిండా తినగలిగాం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా గ్రామం ప్రజలు మేము అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఫంక్షన్లు రాలేదు, లోన్లు రాలేదు, ఇళ్ల స్థలాలు రాలేదు, కరెంటు బిల్లు ఎక్కువైపోయిన చేతను మా గ్రామస్తులు అందరూ మేము చాలా బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కృష్ణా జిల్లా వాసులు చెప్పారు. సతీష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు తహతహలాడిపోతున్నారని కృష్ణా జిల్లా ప్రజలు చెప్పారు. కుమ్మక్కు కుట్రలు చేసే వారికి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదల, దీక్ష రాష్ట్ర ప్రజలను ఆకర్షించాయని వైఎస్ఆర్ అభిమాని చెప్పారు. ఎప్పుడు ఎలక్ట్ వస్తుందా, రాజశేఖర రెడ్డి కొడుకు ఎప్పుడు సీఎం అవుతాడనే తహతలు ఆడుతున్నారు ప్రజలంతా. కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం కక్షతో ఉన్నారు. ఎందుకంటే సంపాదించాడని చెప్తున్నారు. సంపాదించకుండా ఈ వేలాది కోట్లంతా ఈ నాయకులంతా ఎక్కడి నుంచి సంపాదించారు, వాళ్ళు ఏ రకంగా ఆశలు పెంచుకున్నారో. ఇతను ఎక్కడ మినిస్టర్ ఇలా, ఇతను ఇందులో గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అవ్వాలా. ఇతను సంపాదించాడని జైలు పాలు చేశారు. జైలు పాలు చేసినందుకు రోజుకి 10% జనం వ్యతిరేకత అవుతున్నారు. గవర్నమెంట్ కానీ అనుకోవడం లేదు. గవర్నమెంట్ కి వ్యతిరేకమై జగన్ కు దగ్గర అవుతున్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు లక్షల ఇళ్లలో దీపాలు వెలిగించాయని కనక అనే మహిళ చెప్పింది. కరెంట్ 4 గంటలు 5 గంటలు ఇస్తాడు, అరగంట ఇస్తాడు తీసేస్తున్నాడు. ఏమి రాలేదు, ఏమీ రాలేదు. మా ఆయన గారికి నడుము ఆపరేషన్ చేశారండి విజయవాడ విజేత హాస్పిటల్ ఆరోగ్యశ్రీ నుంచి. మేము చేసుకున్నాక 25 మంది దాకా ఈ ఊర్లో చేసుకున్నారు. మా ఆయన గారికి పేపర్ కూడా ఇచ్చారు, చాలా బాగానే చేశారు. అభిలాష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు షర్మిల. రాజన్న రాజ్యంలో బెల్ట్ షాపులు ఉండవన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం గొల్లపల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల.
సాగు తాగుకు నీరు లేవని వాపోయారు షర్మిల. ఎక్కడా కరెంటు లేదన్నారు. పరిశ్రమలకు కరెంటు లేక ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. పిల్లలకు చదువు లేదన్నారు. ప్రభుత్వం ఇంతగా విఫలమైన కిరణ్ ను చంద్రబాబు నెత్తిన పెట్టుకుని మోస్తున్నారని విమర్శించారు. రాజన్న రాజ్యంలో వృద్ధులకు వితంతులకు పింఛన్ 700, వికలాంగులకు 1000 రూపాయలు అవుతుందన్నారు. పిల్లలను చదివించే అమ్మల అకౌంట్ లో డబ్బులు పడతాయన్నారు షర్మిల. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు అమ్మల అకౌంట్ లో పడతాయన్నారు. గొల్లపల్లిలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టడానికి స్థలదానం చేసిన శ్రీనివాసరావుకు షర్మిల ధన్యవాదాలు తెలియజేశారు. వేదికపై మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జగనన్న వస్తే రాష్ట్రంలోని ప్రతి సమస్య పోతుందన్నారు. అభిలాష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. షర్మిల ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందంటున్నారు. వైఎస్ఆర్ పథకాలను కిరణ్ అమలు చేయలేకపోతున్నారని చెప్పారు కృష్ణా జిల్లా వాసులు. షర్మిల సభలకు వస్తున్న ప్రజలను చూస్తుంటే తమకే ఆశ్చర్యంగా ఉందన్నారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ఈ ప్రజలు ఏదో వాహనాలు తీసుకొచ్చి వచ్చే జనం కాదు. ప్రజలు ఒక అభిమానంతో ఇవాళ పాదయాత్రలకు పాల్గొనడం, ముఖ్యంగా షర్మిల చూడగానే ఒక కుటుంబ సభ్యురాలుగా ఆప్యాయతతోటి, అనురాగంతో మా తల్లి, మా సోదరి, మా కుటుంబ సభ్యురాలు ఈ విధంగా అన్యాయం గురి ఇవాళ ప్రజలకి మన దగ్గర చాలా మందికి అభిమాన పాత్రగా షర్మిలను చూడడానికి ప్రజలు కూడా రావడం చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది. సీనియర్ కేసులు ఎవరు పట్టించుకోవట్లేదండి. అన్ని దొంగ కేసులు ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చెప్తే దాన్ని ఏంటంటే ఎవడో కూడా చూసుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని పేపర్లు రాస్తారంటే ఇంకా ట్రేజ్ వస్తుంది జగన్ గారి రోజు కి. అది తెలియట్లేదు, అది చాలా మంది తెలియట్లేదు కాంగ్రెస్ ప్రజలపై. అదేంటంటే నిజంగా అదేంటంటే ఏం మార్గం ఉంటే వాళ్ళకి ఇంకేంటంటే ఓటర్లు పడుతుంది. ఇక మహాని రోజు ఆయన పెడుతుంటారు అంటే ప్రజలందరూ చేకరించుకుంటున్నారు చిచ్చి కాంగ్రెస్ పార్టీ రాకూడదని. 20 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి రావడం అసెంబ్లీలో. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ప్రజల మనిషిగా అనేక సంక్షేమ పథకాలు ఆయన పెట్టాడు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి ఆ సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి ఈ రోజు జనప్రలయం. అదే తెలుగుదేశం జెండా మోసినటువంటి వాళ్ళు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి నాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి కంపారిజన్ చేసి పోల్చి రాజశేఖర రెడ్డి గారు ఉంటే తప్ప రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను జగన్ గారు మాత్రమే అమలు చేయగలరని చెప్పేసి ఈ రోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ జన హోరియారా అయితే రాజశేఖర రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అమలు చేయలేకపోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని పథకాలు మేము అమలు చేస్తున్నాం అన్నారు కానీ ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు అమలు చేయగలగట్లేదు. దళితులు, బడుగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ తోనే ఉన్నారని కృష్ణా జిల్లా వాసులు చెప్పారు. సతీష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్.
వైఎస్ఆర్ చనిపోవడం ఇంటి పెద్ద చనిపోయినట్లే ఉందని కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ వాసులు చెప్పారు. వైఎస్ఆర్ చనిపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. వైఎస్ఆర్ ను చూడలేకపోయాం. ఆయన బిడ్డను చూసి చాలా ఆనందపడుతున్నామన్నారు కృష్ణా జిల్లా వాసులు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఆ ఇంటి పెద్ద చనిపోతాడు, ఆ కుటుంబ ఇబ్బందులు అవన్నీ ఇప్పుడు మా రాష్ట్రంలో అలా జరుగుతున్నాయి అన్నమాట. అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ పోవాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా నిలబెడితే గానీ మా సమస్యలు తీరుతాయని మా గ్రామస్తులు అందరూ అనుకుంటారు. సిర్ల గారు వచ్చారంటే ఇంకా అలా రాజన్న వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాము. ప్రజల మనసుల్లో బతికున్న నేతను ఎవరు చంపగలరని ప్రశ్నిస్తున్నారు కృష్ణా జిల్లా వాసులు. సతీష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. షర్మిల పాదయాత్ర ఒక ప్రభంజనం అంటున్నారు కృష్ణా జిల్లా వాసులు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు బుద్ధి చెప్పాలన్నారు షర్మిల. ఇవి ఇవాళ మరో ప్రజా ప్రస్థానం విశేషాలు. కాసేపట్లో సాక్షి న్యూస్ ప్రసారం అవుతుంది.